మీరు ఇప్పటికీ మీ ట్రేడింగ్ లాభాలపై అధిక బ్రోకరేజ్ ఛార్జీలు చెల్లిస్తున్నారా? ఇప్పుడు చింతించకండి. భారతదేశం యొక్క నంబర్ 1 రతన్ టాటాకి అప్స్టాక్స్ లో పెట్టుబడులున్నాయి. అప్స్టాక్స్ తో ఉచిత డీమాట్ ఖాతాను తెరవండి. అప్స్టాక్స్ ఛార్జీలను అన్ని విభాగాలలో కేవలం ₹20 బ్రోకరేజ్, అలాగే లైఫ్ టైం 0 AMC ఛార్జీలను అందిస్తుంది. డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇవ్వబడిన లింక్ నుండి మీ ఖాతాను తెరిస్తే మీకు ₹1000 బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ తో పాటు 20,000 విలువైన ప్రీమియం రాకెట్ కాల్స్ ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కరెక్ట్గా ఒక 12 వీక్స్ ఈ స్టాక్స్ అన్ని కూడా మనం పోర్ట్ఫోలియోలో ఉంచుకోవాలి. 12 వీక్స్ తర్వాత ఈ స్టాక్స్ మన పోర్ట్ఫోలియోలో ఉండకూడదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 12 వీక్స్లోనే మనకి ఒక రియాక్షన్ వస్తుంది. అందులోనే మనం ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకొని ఎగ్జిట్ అయిపోవాలి. అట్లా లేదు, మాకు 12 వీక్స్ పైన మేము అంటే ఎలా చెప్పాలంటే 12 వీక్స్లో ప్రాఫిట్ రాలేదు అంటే ఆ టైంలో కూడా ఎగ్జిట్ అవ్వాలి, తప్పదు. అంటే ప్రాఫిట్ రాకుండా అక్కడే కరెంట్ మార్కెట్ ప్రైస్లో ట్రేడ్ అవుతూ ఉండింది అనుకోండి, మీరు అలా హోల్డ్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మన టైం ఫ్రేమ్ ఇచ్చింది వచ్చి 12 వీక్స్కే. కాబట్టి ఆ 12 వీక్స్ లోపు మనము ఒక ప్రాఫిట్ తీయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమము నేను చెప్పేది ఫస్ట్ టార్గెట్లోనే ఎగ్జిట్ అయిపోండి అని నేను చాలాసార్లు చెప్పాను. ఎందుకంటే ఫస్ట్ టార్గెట్ అనేది మనకి డెఫినెట్గా ఒక 10 స్క్రిప్ట్స్ చేసేటప్పుడు ఒక 8 స్క్రిప్ట్ వచ్చి ఫస్ట్ టార్గెట్ వచ్చేస్తుంది. వచ్చినప్పుడు మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి ఆపర్చునిటీ. ఎందుకంటే అది పెద్ద ప్రాఫిట్స్ అయ్యాయి. చాలామంది ప్రాఫిట్ చూసి కూడా తీయకుండా అలాగే ఉంటున్నారు. ఇది చాలా అదే నేను చెప్తాను. ఎందుకంటే ప్రాఫిట్ అనేది మన షేర్ మార్కెట్లో మనం ఎందుకు చేస్తున్నాం ఒక బిజినెస్? మీరు చెప్పండి. ప్రాఫిట్ కోసమే కదా. ₹1 మనం పెట్టుబడి పెట్టాము, రూపాయి పెట్టుబడి పెట్టాము, ₹10 పెట్టాము, ₹12 ప్రాఫిట్, ఒక ₹2 అంటే ప్రాఫిటే. మన టార్గెట్ ఫస్ట్ టార్గెట్ ₹12 అనుకోండి, వచ్చేసేయాలి. అంటే మనం చాలామంది రీటైలర్స్ అందరూ ఒక చిన్న స్మాల్ ఇన్వెస్టర్స్, అంటే వాళ్ళ క్యాపిటల్ మినిమం ఒక 20 lakhs 25 lakhs అలా ఉంటుంది. పెద్ద హెచ్ఎన్ఐసే వాళ్ళే అంటే పెద్ద టార్గెట్స్ కోసం హోల్డ్ చేస్తారు. లాస్ అయినా కూడా వాళ్ళు ఓడ్చుకునే కెపాసిటీ ఉంది. కాబట్టి ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అది ఇప్పుడు మనం ఫస్ట్ స్టాక్ చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చి శేషసాయి పేపర్. చూడండి, శేషసాయి పేపర్. ఇది వచ్చి శేష పేపర్ అని ఉంటుంది ఎన్ఎస్సిలో. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 183 ఉంది. ఇప్పుడు కొనబాకండి. బై ఓన్లీ అబోవ్ 196 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, ₹196 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి ₹254 314. టార్గెట్ వచ్చి ₹254 314. స్టాప్ లాస్ వచ్చి ₹130 స్టాప్ లాస్. శేషసాయి పేపర్. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి షీమారు. చూడండి, షీమారు అంటే SHEMAROO. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 139 నడుస్తుంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 145 పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే చూడండి, ₹145 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 184 224. టార్గెట్ వచ్చి 184 224. స్టాప్ లాస్ వచ్చి ₹100 స్టాప్ లాసు. ఇది కూడా మనకి 400 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉంది. 2014 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. కాకపోతే శేషసాయి కూడా 1100 crores మార్కెట్ క్యాపిటలైజేషన్, 20 years నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి షాపర్ స్టాప్. చూడండి, షాపర్ స్టాప్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 400 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబోవ్ 410. చూడండి, ₹410 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే ₹410 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 490 490, తర్వాత 560. చూడండి, 490
తర్వాత 560. స్టాప్ లాస్ వచ్చి 300 రూపాయలు స్టాప్ లాస్. టోటల్గా ఇప్పుడు 3 స్టాక్స్ చెప్పున్నాను. శేషసాయి పేపర్, షీమారు, తర్వాత షాపర్ స్టాప్. టోటల్గా తర్వాత ఇక 4వ స్టాక్ వచ్చి సోలార్ ఇండస్ట్రీస్. చూడండి, సోలార్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ చూడండి. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2580 నడుస్తుంది. ఇప్పుడు బై చేయబాకండి. బై ఓన్లీ అబోవ్ 2630. చూడండి, 2630 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 3070, తర్వాత 3400. స్టాప్ లాస్ వచ్చి 2100 రూపీస్ స్టాప్ లాస్. టోటల్గా 4 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత ఇప్పుడు మనము హైదరాబాద్లో ఐటీసీ కోహినూర్లో మే 7th and 8th ఒక పెయిడ్ వర్క్షాప్ జరుపుతున్నాము. ఇది ఎవరికి ఇంట్రెస్టెడ్ ఉందో మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఈ వర్క్షాప్లో షార్ట్ టర్మ్లో ఇక మీరు ఎవరిని డిపెండ్ అవ్వకుండా మీకై మీరే ఒక స్టాక్ని ఎక్కడ కొనాలి, పర్ఫెక్ట్గా ఎంట్రీ ఎక్కడ అని నేర్చుకోవచ్చు. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా తీయాలి అనేది క్లియర్గా వర్క్షాప్లో తెలుస్తుంది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఒక స్ట్రాటజీ చెప్పిస్తున్నాము. ఇది 2 స్ట్రాటజీస్ మనం చెప్పిస్తున్నాము. మే 7th and 8th ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఎందుకంటే ఈ వర్క్షాప్కి ముందుగానే బుకింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు కొన్ని పనులన్నీ ఉంటాయి, అవన్నీ మీరు ఫినిష్ చేయాలి. తర్వాత ఇప్పుడు మొత్తం మనము 4 స్టాక్స్ చెప్పున్నాం. 4 స్టాక్స్ వచ్చి శేషసాయి పేపర్, షీమారు, షాపర్ స్టాప్, తర్వాత సోలార్ ఇండస్ట్రీస్. ఈ సోలార్ ఇండస్ట్రీస్ కూడా 23,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత ఇక ఇంకొక స్టాక్, మరొక స్టాక్ వచ్చి సింఫోనీ. చూడండి, సింఫోనీ ఈ స్టాక్ వచ్చి సింఫోనీ స్టాక్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1100 ఉంది. ఇప్పుడు బై చేయబాకండి. బై ఓన్లీ అబోవ్ 1170 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే టార్గెట్ వచ్చి 1400, 1655. చూడండి, టార్గెట్ వచ్చి 1400, 1655. స్టాప్ లాస్ వచ్చి 890, 890 రూపాయలు స్టాప్ లాస్. ఇది వచ్చి ఒక 7,700 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది సింఫనీ. ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 1100 ఉంది. ఇప్పుడు బై చేయొద్దు. బై ఓన్లీ అబౌవ్ 1170. చూడండి, టోటల్గా 5 స్టాక్స్ చెప్పున్నాను. శేషసాయి పేపర్, షీమారు, షాపర్ స్టాప్, సోలార్ ఇండస్ట్రీస్, సింఫనీ అన్నీ బై అబోనే. కరెంట్ మార్కెట్ ప్రైస్లో ఏం లేదు. కాబట్టి ఇదన్నీ ఒక 12 weeks మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని ఆ పైన ట్రిగర్ అయితేనే కొనండి. అది చాలా ఇంపార్టెంట్. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో దొరుకుతుంది. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.